సార్ నేను ఒక్కటే అడుగుతున్నాను ప్రశ్న రావణ యొక్క యూట్యూబర్ కి ఏదైతే ఇచ్చిన స్టేట్మెంట్లకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం లేదు. ఉప ముఖ్యమంత్రి స్పందించేంత ఖాళీగాను లేడు. ఒకవేళ ఉప ముఖ్యమంత్రిని అలా మాట్లాడతారా అంటే 3 సార్లు ప్రధానమంత్రి అయిన మోడీని కమ్యూనిస్టులు మాట్లాడతారు. అంటే రాజకీయాల్లో అవును. ఉన్నోళ్ళు మాజీ ముఖ్యమంత్రులు కాదండి. ఏకంగా కమ్యూనిస్టులు మాట్లాడతారు. ఆ ధైర్యం వాళ్ళకి ఎందుకనో మోడీని వి చూస్తే ప్రపంచ జీతగాడని, మోడీ కింద జీతగాడు చంద్రబాబు అని, చంద్రబాబు కింద ఊడిగం, చంద్రబాబు గారి కింద ఊడిగం చేయడానికి ఇంకొకళ్ళు వచ్చారంటూ పబ్లిక్‌గా ఎక్కడ వైజాగ్ వేదికగా కమ్యూనిస్టులు ఒక 6 నెలల క్రితం మీటింగ్ పెట్టినారండి. నేను ఎదురుగా కూర్చున్నానండి. ఎందుకంటే వాళ్ళ భావజాలం, వాళ్ళ ప్రశ్న ఉత్తరాలు నాకు చాలా నచ్చుతాయి. నేను ఏ పార్టీ అయినప్పటికీ నాకు హ్మ్. కమ్యూనిస్ట్ అంటే చాలా అభిమానం కాబట్టి నేను అక్కడికి వెళ్లి విన్నా. అబ్బా! ఇంత ధైర్యంగా తిట్టేస్తున్నారండి వీళ్ళు పబ్లిక్‌గా. తిట్టడం కూడా కాదండి. ఒక అద్భుతమైన పాటతో, ఒక మాటతో అద్భుతంగా స్పందిస్తారు. సో, ఇక్కడ ప్రశ్న రావన్నో ప్రశ్నించాడు అంటే ఓకే. సరే హిందువుల్ని అవహేళనగా మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడు? ఏ సంవత్సరంలో మాట్లాడాడు? అంటే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వం మనం మాట్లాడుతున్నాం. కూటమి ప్రభుత్వం లేకపోయినా సెంటర్‌లో బీజేపీనే ఉంది గదా! హైందవ ధర్మాన్ని అలాగా తుస్కారంగా మాట్లాడినా, రాముడు గురించి, సీత గురించి తక్కువ చేసి మాట్లాడినా, ముందుగా రియాక్ట్ అవ్వాల్సినటువంటి వారియర్స్ ఎవరు? ఇప్పుడు బోర్డర్‌లో యుద్ధం జరుగుతుందనుకోండి. ఎవరు స్పందిస్తారు? సైనికులు స్పందిస్తారు. రాష్ట్ర ప్రజలు అందరూ స్పందిస్తారా అంటే, అవసరమైనప్పుడు స్పందిస్తారు. కానీ ముందు స్పందించే వాళ్ళెవరు? సైనికులు కదా యుద్ధంలో.